పాపులను రక్షించిన కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది ప్రపంచానికి ఒక సవాల్ ఉంది. ఏంటంటే ఈ రోజు వరకు నీ పాపాలు క్షమించబడతాయి, నా దగ్గరికి రా అన్న వ్యక్తి ఎవరు కూడా లేరు. నీ పాపాలకు క్షమించబడి నీకు పరలోక రాజ్యాన్ని మోక్షాన్ని ఇస్తాను అన్నవారు కూడా ఎవరూ లేరు. చూడండి, నువ్వు చేసిన పాపానికి శిక్షనే అనుభవిస్తావు అంటారే కానీ నీ పాపము విడుదల కలుగ చేసుకొని నీ పాపమును విడిచిపెట్టి నీ పాపము పక్కకు త్రోసివేసి నీ పాపమును విసర్జించి నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే నీకు స్వర్గాన్ని అంటే దేవుని రాజ్యాన్ని నువ్వు చేజిక్కునుకులానే చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళగా నేను చేస్తాను అంటున్నాడు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఆయన కేవలము పాపములు చేసిన వారిని రక్షించడానికి వచ్చాడు. మనం అనేకమైన రకరకాల పాపములు చేస్తూ ఉంటాం, కానీ చేసిన పాపములు దేనిని కూడా మనం ఒప్పుకోం. మాక్సిమం సాయి శక్తిలా కొన్ని పాపాలు తెలిసి చేస్తాము, కొన్ని పాపాలు తెలియక చేస్తాం. తెలియక చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు కూడా క్షమించబడవు. అది తెలిసి చేసిన పాపాలు అంటే అవి క్షమించబడవు. అందుకనే వేశ్యనైనా క్షమిస్తాడు కానీ దేవుడు వేషధారణ క్షమించడు. తెలియక చేసిన పాపము వేషధారణ కాదు. కానీ ఆ పాపానికి ఎవరన్నా వివరించి చెప్పినప్పుడు ఆ పాపాన్ని నువ్వు మానేసే ప్రయత్నంలో ఉండాలి. తెలిసి చేసే పాపాలు వేషధారణ అంటారు. అంటే మనుషులకు కనిపించకుండా నాకు నేనుగా చేసే పాపాలు మనకు చేసే పాపాలు చాలా ఉంటాయి. ఇవి మనుషులకు కనిపించవు, పైకి మాత్రం చాలా పవిత్రంగా మనం ఉంటూ ఉండొచ్చు, కానీ అవి లోపల ఏమి చేస్తున్నాము అన్నది మన హృదయం మనతో మాట్లాడుతుంది. ఆ హృదయం మనతో మాట్లాడినప్పుడు కూడా మనకు దేవుని మాట వినలేదు అంటే దేవునికి మనం విలువ ఇవ్వలేని వారంగా ఉన్నాం. ఒకటి, దేవుని ఇష్టము కంటే మన ఇష్టమే శ్రేష్టమైనది అనుకుంటుంటాం. కనుక పాపానికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రతి మనిషి చేసే పాపానికి ఏదో రోజు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది. అది మరణించిన తర్వాతే అనుకోవడం అపోహ. మరణించక ముందే ఖచ్చితంగా ఈ భూలోకములో నేను చేసిన పాపాలను బట్టి నాకు దేవుడు ఈ శిక్ష విధించాడు అన్న మాట మీ నోటంట రానంత వరకు మీకు మరణం లేదు. ఏ రోజైతే నేను చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తున్నాను అన్న మాట ఏ రోజైతే వస్తుందో అప్పుడు నీకు మరణం సంభవిస్తుంది. సంభవించిన తర్వాత నెక్స్ట్ నీ ఆత్మకు తీర్చుకుంటాను. ఎందుకంటే నువ్వు భూలోకంలో బ్రతికినప్పుడు నీకు శరీరంతో ఆత్మ సమకూర్చబడి ఉంది. ఆ ఆత్మ నీది కాదు, అది నాది కాదు, అది కేవలం దేవునిదై ఉంది. ఆ దేవుని ఆత్మ దేవుని చెప్పిన మాట ప్రకారము నీతి న్యాయముతో కూడిన ప్రవర్తించుకుంటా నీకు నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడ్డావు, కానీ దేవునికి నచ్చినట్టుగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడలేవు. కనుకనే పాపాలకు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. శరీరంతో చేసిన పాపాలకు భూలోకంలో తీర్పు ఉంటుంది, దానికి శ్రమ ఉంటుంది, దానికి బాధ ఉంటుంది, దానికి శోధన ఉంటుంది. కానీ ఆత్మతో నీకు తెలియనట్టుగా నటిస్తూ చేసిన పాపాలకి ఖచ్చితంగా ఆయన రాజ్యంలో తీర్పు ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, అందుకని బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన ఒక వాక్యం రాయబడి ఉంది. ఏంటంటే యేసు ప్రభువు గారు మాట్లాడిన మాటల కంటే విలువైన మాటలు ఆ 4 సువార్తలో ఉన్న మాటలు, విలువైన మాటలు ఉన్నాయి. కానీ అంత విలువైన మాటలు, అంత సాధుకంగా, అంత శాంతియుతంగా, అంత సాత్వికంగా, అంత నెమ్మదిగా మాట్లాడిన మాటలు మనం చూడలేము. ఆయన ప్రేమ, ఆయన ఆదరణ, ఆయన యొక్క తత్వము, ఆయన లక్ష్యము సమస్తము కూడా మన ఆత్మను శరీరమును ఉద్దేశించి మాట్లాడిన మాటలే ఎక్కువ ఉంటాయి. అందుకని నేను ఒక బాధ్యత అప్పచెప్తున్నాను, ఈ బాధ్యతను మీరు నెరవేర్తించండి అని చెప్పి తన శిష్యులను ఈ ప్రపంచానికి సువార్త ప్రకటించినందుకు బయలుదేరమని చెప్పాడు ప్రభు. వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు మరి మీ చేతిలో ఏమన్నా చెప్పులు, మీ చేతిలో ఒక బ్యాగ్ తప్ప మరి ఏమీ ఉండకూడదు అని ప్రభు సెలవిచ్చారు. సెలవిచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా సరే మీరు చెప్పిన మాటలు వింటే పర్వాలేదు, వెల్ అండ్ గుడ్. ఒకవేళ వినకపోతే
ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రశ్న ఒకవేళ ఏ పాస్టర్ గారు వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు వెంటనే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే మౌనము అర్థ అంగీకారం అంట. అంటే సమాధానం చెప్పలేదు అంటే నాకు తెలియదు అని అర్థం. ఏది? నాకు తెలియదు అని అర్థం. కానీ మనం వింటున్నాం దేవుని వాక్యాలు, వినలేకుండా లేవు. కానీ ఏ రోజైనా ఏ వ్యక్తి కన్నా నువ్వు దేవుని గురించి, నువ్వు చేస్తున్న పాపాల గురించి వివరించినప్పుడు ఆ వ్యక్తి వినలేదు అనుకోండి, నువ్వేం చేయాలి తెలుసా? మొదటిగా మీ కాళ్ళకున్న పాదధూళి దులిపివేయాలంట. మనం బయటకి వస్తూ ఉంటాం, ఆ బయటన లేరు గారు మేటలు కొన్నారు. ఆ మేట బయట చూడండి, కాళ్ళు తులుపుకునే మేటలు. మరి ఇటువంటి 4-5 మేటలు కొన్నారు. మరి వచ్చినప్పుడు లోన్ మనం ఏం చేస్తాం? కాళ్ళకి మట్టి, చెప్పులు ఇప్పి తర్వాత మట్టి అంటుకుంటారు, ఆ నేల మీద నడుస్తూ ఉంటాం. ఈ మట్టిని మనం ఏం చేస్తాము? ఆ మేట మీదకి వచ్చి ఇలా దులుపుకొని మనం లోపలికి వస్తాం. ఎందుకంటే ఆ మట్టిని లోపలికి తీసేదానికి ఎందుకు ఎంచుకోవడం అంటే, అది లోపలికి వస్తే ఇదంతా కూడా మట్టి అయిపోతుంది. అప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడిచినా ఏదైనా మన కాళ్ళకి మట్టి అంటుకుంటుంది. కనుక ఆ మట్టి అంటుకోకుండా ఆ మేట మీద మనం దులుపుకుంటాం. హల్లెలూయా. ఈ రోజు పాపాన్ని నీకు అంటుకోకుండా, నీ జీవితానికి, నీ దేహానికి కానీ, నీ ఆత్మకు కానీ పాపము అంటుకోకుండా వాక్యముతో నువ్వు కడగబడాలి. హల్లెలూయా. ప్రియులారా, 1 యోహాను పత్రిక నుంచి 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇప్పుడు పాపము నిన్ను అపవిత్రముగా చేస్తుందా? చెప్పండి, చేస్తుందా లేదా? చేస్తుంది. ఈ పాపాన్ని మనం ఒప్పుకొని ఆయన మాట విని ఆయన చెప్పిన విధముగా మనం జీవించగలిగితే మనలను అనేకమైన దుర్నీతి బంధకాల నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని ఈ లేఖనము ద్వారా మనకి తెలియచేయబడుతుంది. అంటే నువ్వు పవిత్రులు కానందుకి మొదటిగా నువ్వు చేసుకోవలసింది ఏంటంటే, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నేను పాపము ఏదో విధంగా చేస్తున్నాను, కానీ ప్రభువా, ఈ పాపము నుంచి నేను బయటపడాలి. ఈ పాపాన్ని నా హృదయం నుంచి బయటికి ముందు తీసివేయాలి. ఎప్పుడు నీ హృదయంలో ఆ పాపము ఉంటూ ఉంటుందో నువ్వు పవిత్రులుగా అవనందుకి అసాధ్యము, చాలా కష్టం అని లేఖనము ద్వారా తెలియచేయబడుతుంది. అందుకనే మారు మనసు అనే ఒక మాట పలకబడింది. మారు మనసు కంటే, పాత మనసు కంటే కొత్త మనసు చాలా గొప్పది అంటారు. హల్లెలూయా. అంటే మనం ఎంతవరకు జీవిస్తున్న జీవితంలో మన మనసు వేరే, ప్రభు మన జీవితంలోకి ప్రవేశించిన మనసు వేరే ఉండాలి. అది నూతన స్వభావమును, నూతన సృష్టి అయి ఉండాలట. అంటే నూతనమైన ఆలోచన కలిగి మనం ఉండాలి, నూతనమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నూతనమైన నడవడి కలిగి ఉండాలి. అది మారు మనసుకు సాదృశ్యం. నువ్వు మారు మనసు చెందితేనే కానీ నువ్వు ముందు పవిత్రుడు కాలేవు. మనం కేవలం నీటి బాప్తిస్మము ద్వారా మారు మనసు పొందుకున్నాం అనుకుంటున్నాము, కానీ యాక్చువల్లీ దాని వాక్యం సారాంశం ఏంటంటే, నీవు వినడం ద్వారా విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము ద్వారా నీకు మారు మనసు కలుగును. ఆ మారు మనసు కలిగిన తర్వాత నువ్వేం చేయాలట? బాప్తిస్మం పొందుకోవాలి. అందుకని కొన్ని సంఘాల్లో కొంతమంది నూతన వ్యక్తులు వచ్చినప్పుడు కొంత టైం తర్వాత బాప్తిస్మాలు ఇస్తూ ఉంటారు. ముందు వాక్యము ద్వారా మనం చేసేలా పవిత్రత చేసుకోవాలి. దుర్నీతి బంధకముల నుంచి, ఈ పాపపు ఆలోచనల నుంచి, పాపపు తలంపుల నుంచి, పాపపు చేష్టల నుంచి మనం ముందుగా పవిత్రులు కావాలి. ఈ వాక్యము ద్వారా నువ్వు కడగబడాలి. బియ్యాన్ని ఎన్నిసార్లు కడుగుతారు చెప్పండి? 3 సార్లు కడుగుతారు. 4 సార్లు కడుక్కోకూడదని ఏం లేదు, కడుక్కోవచ్చు. 5 సార్లు కడుక్కోవచ్చు, 6 సార్లు కడుక్కోవచ్చు. మాక్సిమం చూడండి, మొదట మీరు బియ్యం కడిగినప్పుడు మీరు ఆ యొక్క కలిగిన దాన్ని ఏమంటారు? కడుగు అంటారు కదా. ఏమంటారు దాన్ని? కడుగు అంటారు. దాన్ని కుడుతూ కూడా అంటారు. పల్లెటూరు భాషలో ఏమంటారు? కుడుతూ అంటారు. దీన్ని ఒక డబ్బాలో వేసి ఈ గీతలకు పెడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే శ్రేష్టమైనది. కుడుతూ తాగితే ఒంటికి సలవట, ఒంటికి బలమట. ఏమండి? దాంట్లో ఏమో తెలుసా,
ఈ బియ్యంలో కొద్దిగా ఆ పౌడర్ లాగా ఉంటది, తర్వాత ఆ పురుగులు ఇవి అవి కూడా పట్టి దాన్ని బియ్యాన్ని అపవిత్రం చేస్తాయి. ఏమండి, అపవిత్రం అయిన తర్వాత మనం ఏంటంటే ఈ కడుక్కుంటేనే కానీ శుభ్రంగా ఉండదని చెప్పేసి మనం మొదట ఏం చేస్తాం, కడుగుతాం. కడిగితే ఆ కుడుతూ ఆ కడుగు అనేది చాలా చిక్కగా వస్తుంది, చిక్కగా వస్తుంది. సెకండ్ టైం మళ్ళీ నీరేసి కడుగుతాం, అప్పుడు కొద్దిగా చిక్కదనం తగ్గి కొద్దిగా పలస పడుతుంది. మూడోసారి కడిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఇందులో ఎటువంటి నలతలు ఏమీ లేవు, శుభ్రం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా వాటర్ పోసి మనం దాన్ని బాయిలింగ్ అని స్టవ్ మీద పెడతాం. ఎప్పుడు చెప్పండి, నువ్వు తినే బియ్యాన్ని 3 సార్లు కడుక్కున్నావు కాబట్టి నీ జీవితాన్ని ఎప్పుడు కూడా వాక్యంతో కడుక్కోవాలి. హల్లెలూయా. ఎందుకు కడుక్కోవాలి చెప్పండి, మనం పవిత్రులుగా చేయబడడం కోసం. మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర ఉన్నది కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళవలసినది. కాబట్టి ఈ ఆత్మను దేవుని దగ్గరికి పంపించడం కోసము, ఇది నాది కాదయ్యా, ఈ ఆత్మ నీది కాబట్టి ఈ ఆత్మ నీ దగ్గర రావాలంటే ఆత్మ పరిశుద్ధంగా ఉంటేనే కానీ రాదు. వస్తుందా? మీకు ఉదాహరణగా మాట చెప్తాను. దేవాలయము చాలా పరిశుద్ధమైనది. మరి చాలా మంది ఇళ్లలో కూడా కొన్ని పూజలు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మా, పెట్టుకున్నప్పుడు ఎక్కడికో వెళ్ళి ఒక చావు దగ్గరికి వెళ్ళొచ్చారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఇంటిలోకి ప్రవేశించేద్దాం. మొదటిగా ఇంటిలోకి ప్రవేశించే ముందు మీరు ఏం చేస్తారంటే, ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. బయట గోడ ఉన్న కుండి ఉన్న లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి బయట పెట్టమని మనము ముందు కడుక్కుంటాం, స్నానం చేస్తాం, తలారా స్నానం చేస్తాం. ఆ కట్టుకున్న బట్టలు అక్కడే ఇంపేస్తాం. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి మైలు పట్టకలేదు, హృదయానికి ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది మైలు? పట్టకలేదు. అపవిత్రమైన మైలు హృదయానికి ఉంది. దాన్ని దేంతో కడుక్కుంటాం చెప్పండి? వాక్యంతో కడుక్కోవాలి. కనుకనే వాక్యము ద్వారా నువ్వు పవిత్రులు అవుతావు తప్ప మరి దేని వల్ల నువ్వు పవిత్రులు కాలేవని గ్రహించి మరి చాలా మంది సంఘాల్లో ఇంచుమించు 6 నెలలు 1 సంవత్సరం తర్వాత బాప్తీసాలు ఇస్తారు. వాక్యములో నలగబడాలి, వాక్యములో పవిత్రులు కావాలి, వాక్యములో కడగబడాలి. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు పవిత్రులుగా అవుతావు. అప్పుడు బాప్తిసం పొందితే ఆ బాప్తీసానికి విలువ ఉంటుంది. సరే, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు సన్నిధిలో నడుస్తున్నాడు, వాక్యం వింటున్నారు, చర్చకు వస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అనేక సువార్తకుడికి వెళ్తున్నారు, గృహకుడికి వెళ్తున్నారు, అన్ని బాగా ఉన్నాయి. మరి అప్పుడు బాప్తిజం ఇచ్చాం. అప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఎక్కడికి ఏం చేసినా మారవలసింది ఏంటట? మనసు. ఎటు మారాలి? మనసు మారితేనే కానీ శరీరం మారదు. మనసు మారితేనే కానీ బుద్ధి మారదు. మనసు మారితేనే కానీ మనలో పవిత్రత రాదు. కనుక ఈ మనసును మార్చనందుకే ప్రభు పరలోకము నుంచి కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. మనుషుడట బాల్యము నుండి చెడ్డ హృదయం కలవాడట. బాల్యం నుండి చిన్నప్పటి నుంచి కూడా వాడి ఆలోచన వ్యతిరేకంగా అవుతున్నాయి. అందుకనే ప్రభు చక్కని మాట మాట్లాడుతుంటే, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలట. అప్పుడు నువ్వు ఈ పాపంలో పడిపోయే ఆలోచన నీకు రావు. నువ్వు ఏ స్థితిలో దేవుని సన్నిధిని, దేవుడి యొక్క లక్ష్యాన్ని గురిపెట్టి ఉన్నావో, దేవుని గ్రహించి ఉన్నావో, దేవుని అంగీకరించి ఉన్నావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటే కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కి వేస్తాడట. తేనె విలువ చెప్పండి అంత విలువైనది, శ్రేష్టమైన ఆహారము. దాన్ని యోనా గారు తిన్నారట. తేనె అడిగి తేనెను మిడతలను ఆహారముగా తీసుకునేవారట. ఎవరు? యోహాను గారు. చూడండి, తేనె శ్రేష్టమైన ఆహారం, ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తేనెని కూడా ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే కడుపు నిండి మనం ఏం చేస్తాం? పక్కకి తోసేస్తాం. ఆకలేసినప్పుడు ఆవు రావాలంటే కడుపు పాప ఇంకొక స్పూన్ అని మొత్తం కూడా కాజేస్తాం. కేజీ తేనె కొన్నాను, ఇంట్లో 6 రోజులు రాలేదు మా ఇంట్లో. ఎంత కేజీ తేనె ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను తాగాలి. పాప నేను తాగుదామని తెచ్చుకున్నాను. పాస్టర్ సూపర్గా తేనె చక్కగా 10 రోజులు దురేసింది. మొత్తం ఖాళీ చేసా కనపడదు. ఫోన్లో నాకు సారీ ఎందుకు పనిపోతాను. తేనె నీది, ఇంట్లో చారు నాది, చారు డబ్బా పనిపోతారే. తేనె శ్రేష్టమైన ఆహారం, వాక్యము అంతకంట శ్రేష్టమైన ఆహారం. తేనె నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాక్యము నీ పవిత్రతను ఇస్తుంది. హల్లెలూయా. నీ పాపాలను కడుగుతుంది వాక్యం.
నిన్ను పవిత్రుడిగా చేస్తున్న వాక్యము, నిన్ను సమాజంలో గుర్తించేవాడిగా చేస్తున్న వాక్యము, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేవాడిగా చేస్తున్న వాక్యము. హల్లెలూయా. ప్రియులారా, ఆ వాక్యమును విని శ్రద్ధగా విని మన పాపాలను కడుక్కునే ప్రయత్నంలో ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లనందుకి ఇది ఒక కారణం ఉంది. వర్ధిల్లడం అంటే ఏంటి? బాలుడు అయిన సమూయేలు, బాలుడైన యేసు జ్ఞానమందును వయస్సునందును చదవమా, మనుషుల దయదును దేవుని దయదును దినదినము వర్ధిల్లుచుండెను అంటాం. వర్ధిల్లడం అంటే మనలో ఉన్న క్రియలను బట్టి పవిత్రుడిగా తీర్చబడి సమాజంలో మనకి చక్కని స్థానాన్ని తెచ్చుకోవడం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. నువ్వు 100 సంవత్సరములు ఆయుష్ ఆరోగ్యంతో వర్ధిల్లు కాని దీవిస్తావు. వాక్యము ఒక్కసారి విని కరెక్ట్గా ఆ వాక్యముతో నువ్వు పవిత్రుడు అయిపోతే నువ్వు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటావు. ఒకసారి మరొకసారి సామెత గ్రంథం చదువుమా. అతిక్రమములను నువ్వు చేసే పాపాలన్నీ దాచిపెట్టేసి వర్ధిల్లాలి అనుకుంటే వర్ధిల్లుతాడా? చెప్పండి. ఒక వ్యక్తి తను అనుకోని విధంగా పాపం చేశాడు. ఎందుకు పాపం చేశాడంటే ఆది కాండంలో ఒక వాక్యం రాయబడి ఉంది. చక్కగా 2-3 మాటలు మీకు చెప్తే త్వరగా ముగిస్తాను. ఏంటంటే దేవుడు మనిషిని ఒంటరిగా ఉంచడానికి ఇష్టపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒంటరిగా ఉంటే అనార్థమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఒంటరిగా ఉంటే భయము వస్తుంది. 2 కారణాలు చూసుకోవచ్చు. మనం ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కనుకనే ఈరోజు భర్తలు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, భార్యలు వంట అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటూ ఉంటారు. కూర్చున్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి జగనాల్లో నేర్చుకుంటారు. వాళ్ళు చేతుల్లో వాళ్ళు బుర్రలో చేయి పెట్టి, అమ్మా ఈరుకు చేసి 4 మాటలు చెప్పి, ఆ పక్కింటి 5 మాటలు చెప్పి, ఎదుటి వాడు 6 మాటలు చెప్తే ఆయా ఒక 10 మాటలు చెప్పి, ఈ విధంగా సోది కబుర్లు జగల అల్లుకుండి అంటాడు. అందుకని పౌరభక్తులు ఇవన్నీ చేసి వీరు నోటి ద్వారా చాలా పాపము చేస్తూ ఉంటారు. కనుకనే ఈరోజు ఈ భర్తలు కాకుండా దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చి వీళ్ళందరికీ ఏంటంటే ఒక్కొక్క టీవీ కొనుక్కునేలా చేశారు. టీవీ ఏమవుతుంది? టైం పాస్ అవుతుంది. ఏమవుతుంది? టీవీ టైం పాస్ అవుతుంది. ఆ టీవీలో ఏదో మంచి ప్రోగ్రాం చూడొచ్చు కదా. అందులో కూడా మళ్ళీ పాపం ఎదుర్కొనే ప్రోగ్రామే చూస్తుంది. అందులో కూడా గొడవలు ఉన్న ప్రోగ్రామ్ చూస్తాం, ఫైటింగ్స్ ఉన్న ప్రోగ్రామ్ చూస్తాం, అపవిత్రత కూడిన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం. సెల్ ఫోన్ చేతులు అయితే పాపం చేతులు ఏకంగా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాం. ఈరోజు మనం అందరం పాపాన్ని చేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నాం. పాపం ఎక్కడ ఉందో అని ఎవరైనా ఎత్తి చెప్పండి, నా చేతిలో సార్ అని చెప్పచ్చు ధైర్యంగా. ఎందుకంటే అందులో మాక్సిమం నువ్వు చేసే మంచి పనులకు కన్నా నువ్వు చేసే చెడ్డ క్రియలకే ఎక్కువ అక్కడ కారణం జరుగుతూ ఉంటుంది. అందుకని పాపం ఇక్కడ మనం చేతిలోను హృదయంలో దాచుకొని మనం వర్ధిల్లాలి, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి అంటే బట్ నెవర్, ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు అని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తుంది. ఎజ్రా గ్రంథం నుంచి 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. తర్వాత నేను ముందుకు తీసుకెళ్ళిపోతాను కార్యక్రమాన్ని. ఎజ్రా 10వ అధ్యాయము 1వ వచనం. పాపాన్ని దాయకూడదు. పాపాన్ని మనుషుల దగ్గర దాయొచ్చు, కానీ పాపాన్ని దేవుని దగ్గర దాయలేవు. ఎందుకంటే నరులను యెహోవా ఆకాశము నుండి పరిశోధిస్తున్నాడట. ఇంకేంటంటే నరులను చెప్పండి. ఇక్కడ వాక్యం చెప్తుంటే దేవుడు నాగా చూస్తున్నాడు, అలాగే రూతమ్మ గారిగా చూస్తున్నాడు, అలాగే శ్రీన్ కుమార్ గారి చూస్తున్నాడు. చూద్దాం లేదా?
ఆ పక్కన ఉన్న ధర్మకాలు కూడా చదువుతారు. వాక్యం అవుతుంటే ధర్మ నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతున్నావా లేదా ఏం చేస్తున్నావు ధర్మకాలు కూడా చదువుతున్నారు. ప్రభా నేను చర్చకు వచ్చాను కానీ గురువు గారు బాగా చెప్తారు, బాగా వింటారు, నాకు హృదయం అతుక్కుంది కానీ నాకు అలవాటు అయిపోయింది కదా ఇది ఇలా పట్టుకునే గేమ్ ఆట అలవాటైపోయింది ప్రభు అంటే, అయ్యా నువ్వు ఆ రోజు వినలేదు కాబట్టి కొన్ని పాపాలు నేను తొలగిపోలేదు కనుక నువ్వు డెవలప్ అవడం కోసం వర్ధిల్లడం కోసం నువ్వు ప్రయాసపడలేదు, ఆ సెల్ఫోన్ కోసమే ప్రయాసపడ్డావు కాబట్టి కొద్ది నువ్వు అక్కడే ఉన్నాయని చెప్తారు. ఆ రోజు మనం ధర్మ మావాడండి సార్ ఆ శ్రీను కుమార్ గారు మాకు బాగా ఫస్ట్ సిస్టర్ అండి, నా కష్టాల్లో బాధలో నాకు బాగా సహకరించిందండి. కొద్దిగా ఏదైతే అవునాయి కానీ కొద్దిగా కోపం ఎక్కువైనా కొద్దిగా ఏదో మానేసేది చాలా మంచిదని అంటే నెవర్ ఎట్టి పరిస్థితి జరగదు. శ్రీను కుమార్ గారు నీకు మంచిది అవ్వచ్చు, రూతమైన ప్రేమించవచ్చు, ఫోన్ చేసి ఇంటికి వచ్చినది తినేయచ్చు, కానీ నేను చెప్పిన మాట వినలేదు అక్కడ ప్రభు రోజు. హల్లెలూయా. నువ్వు ఎంత మంచి నువ్వు కోట్లు నన్ను కుమ్మరించవచ్చు, రాత్రులు పనులు దైవదాసుని కొరకు ఉపవాసాలు ప్రార్థన చేయొచ్చు, కానీ నా అతిక్రమమును దాచిపెట్టి నా పాపాన్ని దాచిపెట్టి యేసు పాపాన్ని ఒప్పుకొని యేసు చెప్పిన మాట ప్రకారం నేను జీవించకపోతే నువ్వు పాస్టరైన ఒకటే, పనికి మాలిన ఒకటే. హల్లెలూయా. దేవుని దృష్టిలో తీర్పు మనిషికి ఒకలాగా లేదు, ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఒకలాగే ఉంది. చెప్పదైనా సరే ఆకారంలోనే రావాలి. నేను కారులో వస్తాను రేషన్ కంటే ఒప్పుకొని రేషన్ కనుగొంటాడు, లైన్లో రా అంటాడు. ఏమంటాడంట? లైన్లో రా. రైల్వే స్టేషన్కి వెళ్ళిసారి నేను కోటిస్తుందండి, నేను విమానం మీద ప్రయాణం చేస్తాను, ఈ రోజు అనుకోని విధంగా నాకు విమానం మిస్ అయిపోయింది సార్, ఈ రోజు నేను టికెట్ కోసం వచ్చానంటే లైన్లో రా అంటాడు. నువ్వు విమానం ఎక్కినా ఏంటి, నువ్వు ఆకాశం ఎక్కినా కనవసరం, నువ్వు రావాల్సింది లైన్లోనే. మీది నాది అంతా కూడా ఒకటే లైన్, ఒకటే బాట. ఇలాగే చచ్చిపోయిన అందరూ కూడా ఒక రోజు తీర్పుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? తీర్పుకి వెళ్ళారు, కోటకి వెళ్ళారు, రేషన్కి వెళ్ళారు. అక్కడ ఉన్న అసలు రేషన్, అది ఏ రేషన్ తెలుసా మీకు? అక్షయమైన రేషన్ అంట. హల్లెలూయా. అమ్మా ఆ రేషన్ ఏంటిది? అక్షయమైన రేషన్ అంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరొకటి ఉంది, ఆకలి వేస్తుంది, మంట పుడుతుంది. రెండు రేషన్లు ఉంటాయి అక్కడ. ఒక రేషను ప్రభు ఇచ్చింది, మరొక రేషను పాపం ఇచ్చింది. అందుకే దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కను. పాపము ఎక్కువైపోయినోడు, పాపము చేసినోడిని మీ నోట అంటే ఏమంటారు ఒకసారి చెప్పండి. ఎక్కడికి వెళ్తాడు? అబ్బా ఈయన చేసిన పాపాలు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోతాడ్రా అంటారా? చెప్పండి అనండి. మాట్లాడలే అమ్మా, చూడలేదు ఇది కొద్ది మాట్లాడండి. అయ్యి బాబో ఈ మాట్లాడటం మీకు మా ఈస్ట్ గోదావరి మరి ఏమండి మాట్లాడేది కొద్దిగా చెప్పండి. నేను చేసిన పాపాలకి స్వర్గానికి వెళ్తానంటారా, నరకానికి వెళ్తానంటారా? ఒకటో, నేను చేసిన పాపాలకి ఏ కారణము చేత నేను దుర్మరణము చెందేను. రారి బుద్ధి చచ్చిపోయాడు, ఆటో బుద్ధి చచ్చిపోయాడు, కారు బుద్ధి చచ్చిపోయాడు. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? అబ్బా దేవుడు మామూలుడా, ఊరికి వదిలేస్తాడా, చేసిన పాపాలకు కరెక్ట్గా బుద్ధి చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంత బాగా బుద్ధి చెప్తే అక్కడికి ఎంత చెప్తాడు? చెప్పండి ఒకసారి అంటామమ్మా. కనుక దేవుని మాట మనం వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినగట్ట. ఏదో విధంగా సాతాను చొరబడి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, టెన్షన్ నాకు ఉంటుంది, నేను మాట్లాడుతాను, నేను ఆవేశపడుతుంటాను, నేను మాట్లాడుతాను, నాలో బలహీనం అవుతూ ఉంటుంది, నేను మాట్లాడుతున్నాను స్వెట్టింగ్ అంటే చెమట పడుతూ ఉంటుంది. కనుక నేను ఇంత నోరు విరుచుకొని మాట్లాడినందుకు, నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడినందుకు ఇదంతా నేను చేసేది కాదు, ప్రభు మాట్లాడుతున్నమాట. కనుక ఈ పరలోక రాజ్యానికి అందరూ చనిపోయిన తర్వాత అందరూ ఒక తీర్పుకి వెళ్తున్నారట. తీర్పుకి వెళ్తున్నప్పుడు ఆ తీర్పులోనికి మరి చాలా మంది విశ్వాసులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ అందరినీ చూడవచ్చు. ఈరోజు చిరంజీవి ఇక్కడ చూడకపోవచ్చు, మీరు ఈరోజు మరి మంచి మంచి సినిమా యాక్టర్ ఇక్కడ చూడకపోవచ్చు, అక్కడ ఖచ్చితంగా చూస్తారండి. ఇక్కడ పాపాన్ని చూడండి, మనం క్యూర్ కట్టాలి, క్యూర్ కట్టాల్సిన లేదు, ఎదురుగా కనపడదు. నీకు వచ్చి నాది నీ జాగ్రత్త
సినిమా యాక్టింగ్ చేసి తాగుడికి బాధ్యత అయిపోయి, పాపానికి బాధ్యత అయిపోయి, మా దురదశ ఆ రోజు డబ్బు కోసం ప్రయాసపడి అబ్బాబాబా ఎంత సుఖాన్ని భూలోగా అనిపించామో ఇప్పుడు అంత నరకానికి వచ్చాం. ఆ చిరంజీవి గారు మీరు బాగున్నా సెకండ్ ఇవ్వండి సార్, నాకు యాక్టింగ్ మీకు బాగా పట్టించుకోలేదు, కానీ ఈ రోజు మాత్రం మిమ్మల్ని చూడగలుగుతున్నాను సార్, ఎందుకంటే మీరు కూడా నా దాంట్లోకి వచ్చారు సార్, మీరు ఎంత డబ్బున్నా సార్. మీరు ఆ ఇండియాలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు పిలవబడుతున్న మీరు, దేశానికి ప్రపంచానికి ప్రఖ్యాతిగా మంచి పేరు ప్రతిష్ఠించుకున్న మీరు, ఇదే సార్ మీరు నరకంలో ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు? అయ్యా నా ఫీల్డ్ ధర్మం కోసం పరిగెట్టేది, కానీ ఆ రోజు దేవుడు నా మాట ఆలోచించుకోలేదు నాయన అంటాడు. అంటే ఎవరైనా సరే ఆ తీర్పులో రావాలి. మోడీ గారైనా రావాలి, రాష్ట్రపతి అయినా రావాలి, గవర్నర్ అయినా రావాలి, కలెక్టర్ అయినా రావాలి, వాలంటీర్ అయినా రావాలి, రాజుకి చిన్న పిల్లలైనా సరే అక్కడ రావాలి. అక్కడ ఒకటే వే, ఒకే దారి. ఆ దారిలో వెళ్ళిన తర్వాత తీర్పు అయిన తర్వాత ఒకటి ఇటుపక్క మలుపు ఉంటుంది, ఇటుపక్క మలుపు ఉంటుంది అనమాట. కుడికి ఎడమకి ఉంటుంది. ఎడమ పక్కన వెళ్ళి ఏమంటారు ప్రభు చెప్తున్నాడు, ఎడమ పక్క వెళ్ళేది చెప్పండి మేకలు, కుడి పక్కకి వెళ్ళేది గొర్రెలు అని వాక్యం కూడా రాయబడింది. హల్లెలూయా. ఈ దారి ఎందు ఈ మేకలు ఏం చేస్తాయి? పాపం చేసేవాడు పాపాలు వెతుక్కుంటాడు. అమ్మా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్నాడు, దేవుడు కావాలనుకున్నాడు, మంచి మార్గాన్ని వెళ్ళాలనుకుంటాడు. పాపము చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, పాపముగా మాట్లాడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, పాపం మాట్లాడినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ పాపం వల్ల వచ్చే జీవితం ఒక రోజు ఉంటుంది, అది చాలా దారుణంగా ఉంటుంది, మనం గ్రహించము. కనుక మన పాపము 28:13 ఎజ్రా 10:1 ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఆ పాపము నువ్వు ఇక్కడ ఒప్పుకుంటేనే తప్ప పైకి చచ్చిపోయిన తర్వాత తీర్పులో ఒప్పుకుంటానంటే అవ్వదు. నేను చెప్పేస్తున్నా, పాపాన్ని ఎక్కడ ఒప్పుకోవాలి? ఇక్కడే ఒప్పుకోవాలి. నేను చేసింది పాపము, నేను చేసింది అన్యాయము, నేను చేసింది అపరాధము, కనుక అని ఒప్పుకొని ముందు దేవుని క్షమించమని అడిగితే దేవుడు వెంటనే క్షమాపేక్ష పెడతాడు. క్షమాపణ దేవుడు క్షమించి, మన అతిక్రమములను దేవుడు క్షమించి, ఒక్క క్షమాపేక్షతోనే నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చాలనుకున్న కరుణా సంపన్న మాటలు గురేస్తుంది. అతిక్రమములు దాచిపెట్టి ఆయన మీద తిరగబడుతున్నాం. యెషయా గ్రంథము 1 వచ్చిన ఒకసారి చదవండి. 30 అధ్యాయం 1 వచనం చదవండి. యెషయా గ్రంథము 1 అధ్యాయం 1 వచనం. కానీ యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసింది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈరోజు మన పాపాలను క్షమించిన దేవుడి మీద మనం ఏం చేస్తాం తెలుసండి? తిరిగి అదే పాపాన్ని చేసి మనం తిరగబడతాం. ఏ దేవుడు కూడా నీ పాపాలను క్షమిస్తాడని చెప్పి మనతో మాట్లాడలేదు. ఏ తల్లిదండ్రులు కూడా నీ పాపాన్ని క్షమిస్తామన్నవారు లేదు. నీ పాపాన్ని క్షమిస్తామన్నవారు ఒకే ఒక అతను దేవుడు, మన యేసయ్య మాత్రం. నీ పాపాలు క్షమించబడాలంటే వాక్యము ద్వారా కడగబడాలి. ఎందుకంటే అది మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది. కనుకనే వాక్యం ఎప్పుడు కూడా శ్రద్ధగా వింటూ ఉంటాను. ఆ ఇచ్చిన వరము రివర్స్ అయిపోయింది. ఏమైందంట? రివర్స్ అయిపోయింది. ఈరోజు మన దేవుడు కూడా మన పట్ల ఉన్న ఆలోచన అంటే, నేను మీ పాపాలు క్షమించాను, మీ అతిక్రమాలు దాచిపెట్టి నాకు తెలియకుండా అనేకమైన పాపాలు చేస్తున్నారు. కనుక ఆయన బాధ ఏం తెలుసా? చెప్పండి. పారిపోయే గుణం కాదు. ఆయన బాధ ఏంటి తెలుసా? పోలే నేను ఎక్కడో దాగుండిపోతాను గుణం కాదు. ఆయన బాధ, ఆయన ఆలోచన మనల్ని పవిత్రులుగా చేయాలని ఆశ మాత్రం. నువ్వు పవిత్రులుగా ఉంటాయి ఏం లాభం? ఏం లాభం ఉందా? చెప్పండి. నువ్వు పవిత్రుడిగా అవుతానికి ఏమైనా లాభం ఉందా? దేవుడికి ఏమైనా లాభం ఉందా? నువ్వు పవిత్రుడిగా అవ్వడం వల్ల ఆయనకి ఏంటి లాభం అని అర్థం అవ్వట్లేదు. ఆయన స్తుతించడానికి దేవదూతలు ఉన్నాయి, ఆయన కూర్చోడానికి ఆకాశం ఉంది, ఆకాశం మీద సింహాసనం ఉంది, ఆయనకు చక్కని ఒక రాజ్యం ఉంది. అక్కడ ఉండొచ్చు కదా. నీ పాపాలు క్షమిస్తే ఆయనకి ఏంటి లాభం అంటే, నరుడు పెట్టు దీపము యెహోవా ఇచ్చు ఎదుట కొడుకి
నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ ఎవరిది? తన దీపాన్ని కాపుగా కాస్తుంది. ఈ ఆత్మను కాపుదల కాయనిది కానీ వేదన. ఈ ఆత్మ పాపంలో పడిపోకుండా ఈ పరిశుద్ధ ఆత్మైన పరిశుద్ధ వరమైన ఆత్మను మీకు ఇచ్చారు. ఆత్మ నా దగ్గరేనే నిలవైపోవాలి. మీ ఆత్మ నాలోనే చేరిపోవాలి. మీ ఆత్మ వేరే త్రోవలకు వెళ్ళకూడదు. మీ ఆత్మ నశించిపోకూడదు. మీ ఆత్మ ఎప్పుడు కూడా నాలో విలీనమైపోవాలి. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా నీవేనా, పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. హల్లెలూయా. మన ఆత్మను కాపుదల కాసుకోవడమే సూచి. ఎందుకంటే అది అనవసరమైన అనాలోచనతో కూడింది. అది నరకానికి వెళ్ళిపోతుంది. మన వల్ల ఆయన ఏ ఉపయోగం లేదు. కానీ ఆయన ఆత్మను మనం దూషిస్తున్నామని, ఆయన ఆత్మకు మనము అనేకమైన నిందలు కల్పించువారమై ఉన్నామని వాక్యము ద్వారా మనం కడగబడి మన అతిక్రమములు మనం చేసిన పాపాలు పవిత్రముగా ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఏ రోజైతే నువ్వు పూర్ణ మనసుతో ఒప్పుకుంటావో వెంటనే నీ పాపాలు క్షమించబడతాయి. ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా అనవసరం. నువ్వు ఎంతమందిని పాడు చేసావో భూలోకంలో అనవసరం. ఇప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి. కానీ ఇక మీద నువ్వేం చేయకుండా పాపము చేయకు, రిపీట్ చేయొద్దు. ఒకవేళ రిపీట్ చేస్తే నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నాడు ఉంటుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తావు అనుకో, మళ్ళీ అదే పాపాలు చేస్తావు అనుకో, ఎన్నిసార్లు క్షమించాలి నీకు ప్రభు చెప్పండి? క్షమిస్తూ ఉంటాడు. నువ్వు మరణించినంత వరకు క్షమిస్తూనే ఉంటాడు. కానీ తర్వాత వచ్చే ఆత్మకు వచ్చిన ఆ యొక్క రోదన ధ్వని, ఆ యొక్క బాధ, ఆ వేదన నీవే వినవలసి ఉంటుంది, నీవే బాధపడవలసి ఉంటుంది. ఆయన మాట వినకుండా నువ్వు లోకములో ఉన్న మాటలు విని ఈ విధంగా నశించిపోతున్నావు అని ఆయన బాధను వ్యాధిని మనం అర్థం చేసుకున్నప్పుడు కదా. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.